ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు ఫ్రమ్ ఢిల్లీ. అండ్ లివిల్ ఎక్కడుంది, అక్కడ ప్రాంతం ఎలా ఉంది చెప్పండి. అండ్ మరి కాసేపట్లో కవిత రిలీజ్ అవబోతున్నారు, ఎమ్మెల్సీ కవిత. అక్కడ ప్రాంతం ఎలా ఉంది, ఎవరెవరు లీడర్స్ వచ్చారు, నేతలు ఎలా ఎలా నడుస్తుంది అక్కడ, డీటెయిల్స్ అంటే? ఏదైతే ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి అక్రమ అరెస్టులో భాగంగా గత 5.5 నెలల పాటు జైల్లో ఉన్న కవిత మరి కాసేపట్లో తిహార్ జైలు నుంచి విడుదల కానుంది. ఏదైతే అక్రమంగా ఈడీ కావచ్చు, సిబిఐ అక్రమ కేసులు నమోదు చేసిందని చెప్పేసి కూడా గతం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన నేపథ్యంలో ఇవాళ ట్రయల్ కోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు జరిగిన అనంతరం ఇవాళ బెయిల్ తిరస్కరించింది. అయినప్పటికీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఇవాళ జడ్జిమెంట్ ఇచ్చారు. జస్టిస్ గవాయ్ విశ్వనాథన్ ధర్మాసనం తీర్పిచ్చింది. సిబిఐ ఈడీ 2 కేసుల్లో కూడా ఇవాళ బెయిల్ వచ్చింది. ఏదైతే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టే ఇవాళ సిబిఐ ఇటు ఈడీ 2 కూడా రాజకీయ కక్ష కుట్రలో భాగంగానే ఇవాళ కేసు నమోదు చేశారు. ఇన్ని రోజులు కూడా కాలయాపన చేశారు. ఛార్జ్ షీట్ల పేరుతో ఇటు ఏదైతే కౌంటర్ దాఖలతో సమయం వృధా చేసి ఇన్ని రోజుల పాటు జైల్లో ఉంచారు. ఇవన్నీ కూడా ఇవాళ పటాపంచలు చేస్తూ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కొద్దిగా మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. తీర్పు వెలువరించిన నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా తిహార్ జైలు నుంచి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నాయి. వాళ్ళ ఏదైతే తీర్పుకు సంబంధించి ఎట్లా చూడొచ్చు, గత ట్రయల్ కోర్టులు కావచ్చు, ఇటు సిబిఐ ఈడీకి సంబంధించి ఎట్లా చూడొచ్చు మనం? అంటే తనకు ఎలాంటి సంబంధం లేకున్నా, ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం కేసీఆర్ గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోని, కేసీఆర్ గారి బిడ్డ కాబట్టి కవిత గారిని అన్యాయంగా ఈ కేసులు అక్రమంగా సుమారు 156-157 రోజులు తిహార్ జైల్లో పెట్టడం జరిగింది. మేము మొదటి నుండి చెప్తూనే ఉన్నాం, డెఫినెట్గా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మా కవిత గారు మా తెలంగాణ ఆడబిడ్డ కడిగిన ముత్యంలాగా ఖచ్చితంగా బయటకు వస్తారని చెప్పి మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. మేము ఊహించినట్టుగానే, మేము విశ్వసించినట్టుగానే ఇవాళ అంతిమంగా ధర్మం గెలిచింది, న్యాయం నిలబడ్డది. కవిత గారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మా పార్టీ శ్రేణులు కానీ, అదేవిధంగా కేసీఆర్ గారి అభిమానులు కానీ, తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు కూడా అందరు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకొక అరగంటలో తిహార్ జైలు నుంచి కవిత గారు బయటకు రాబోతూ ఉన్నారు. వారికి స్వాగతం పలికి వారిని రిసీవ్ చేసుకొని ఇవాళ మేము వారిని తీసుకొని రేపు హైదరాబాద్కు బయలుదేరబోతూ ఉన్నాం. సో టీ న్యూస్ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ 2 పార్టీల రాజకీయ క్రీడలో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ఇలాంటి చిల్లర కార్యక్రమాలకు దిగింది. దానికి వాళ్ళు ఒకటే ఉదాహరణ కనబడుతూ ఉంది స్పష్టంగా. హానరబుల్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఇవాళ కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఇవాళ సుప్రీంకోర్టుకు దురుద్దేశాలను ఆపాదిస్తూ ఆయన మాట్లాడిండు. అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ గారు, ఆయన కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను తప్పుపడుతూ ఇవాళ ఆయన కూడా రాజకీయపరమైనటువంటి ప్రేలాపనలు పేలినాడు. ఇవాళ వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఒక ఆయననేమో కాంగ్రెస్తో బీఆర్ఎస్ మిలాఖత్ అయిందని, ఇంకొక ఆయన బీఆర్ఎస్ బీజేపీతో మిలాఖత్ అయింది. నిజంగానే అటువంటి చరిత్ర ఎవరికి ఉందంటే ఇవాళ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, ముఖ్యంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వీళ్ళిద్దరు కూడా నేషనల్ హెరాల్డ్ కేసులో ఇవాళ ఈడీ కేసులో బెయిల్ మీద ఉన్నారు. మరి వీళ్ళిద్దరు బీజేపీతో మిలాఖత్ అయినరా? అదేవిధంగా రాజ్యసభ ఎంపీ చిదంబరం గారు తమిళనాడు నుంచి, అదేవిధంగా కార్తీ చిదంబరం వాళ్ళ కొడుకు లోక్సభ ఎంపీ మన అక్కడ తమిళనాడు రాష్ట్రం నుంచి, వాళ్ళిద్దరు కూడా ఇవాళ ఈడీ కేసులో బెయిల్ మీద ఉన్నారు. అంటే వాళ్ళు కూడా కలిసిపోయారా? కాబట్టి కొల్యూడెడ్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అలవాటు తప్ప నిజమైన నికార్స్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి అలాంటి అవసరం లేదు. అదేవిధంగా ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో ఉంది. ఇదే కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మనీష్ సిసోడియా గారు బెయిల్ మీద బయటకు వచ్చినారు. మరి వాళ్ళు కూడా బీజేపీతో కొల్యూడ్ అయినరా? అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు చాలా దుర్మార్గమైనటువంటి మాటలు. అదేవిధంగా బీజేపీ పార్టీ మాట్లాడే మాటలు కూడా వీళ్ళకేం తక్కువ లేవు. కర్ణాటకలో వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ జరిగి తెలంగాణకు కోట్లాది రూపాయలు ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ కంపెనీల అకౌంట్లలోకి వస్తే దాని మీద ఇప్పటిదాకా బండి సంజయ్ మాట్లాడు, తెలంగాణ బీజేపీ నాయకులు మాట్లాడరు. దాని మీద ఒక్క స్టేట్మెంట్ ఇయ్యరు. అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించి 750 కోట్ల కుంభకోణం జరిగితే దాని మీద అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ వీరోచితంగా పోరాటం చేస్తే దాని మీద ఇప్పటిదాకా తెలంగాణ బీజేపీ నాయకులు ఈడీ కేసుకో, సిబిఐ కేసుకో ఎవరు కూడా, సంజయ్ కానీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కానీ వీళ్ళు మాట్లాడరు. అదేవిధంగా ఈ రెండింటితో పాటు
అమృత్ టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి తెలంగాణ రేవంత్ రెడ్డి బంధువు బామ్మర్దైన సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్లు వచ్చినాయి, వర్కులు వచ్చినాయి. మరి అమృత్ పథకం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం. దీంట్లో స్థానిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవకతవకలకు పాల్పడి ఆయన బంధువుకు టెండర్ వచ్చేటట్టు చేస్తే దాని మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడు, బండి సంజయ్ మాట్లాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే తెలంగాణలో మొదటి నుంచి బలంగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేని కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు, డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు ఒకదాని వెనుక ఒకటి ఒకదాని వెంట ఒకటి అర్థమైతేనే ఉన్నాయి. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో చూసినాం, తెలంగాణలో రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ఏ రకమైనటువంటి అభ్యర్థులను పెట్టి 8 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చేటట్టు చేసిందో తెలంగాణ సమాజం చూసింది. మరి 8 సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొన్నటి బడ్జెట్లో తెలంగాణకు రూపాయి ఇచ్చిందంటే ఇయ్యలేదు. దాని మీద రేవంత్ రెడ్డి మళ్ళీ ఏం మాట్లాడాడు, ఆ విషయాల మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు అంటే ఇద్దరు కూడా అదురుకొని బదురుకొని ఇవాళ అక్కడ రాజకీయం చేస్తూ ఉన్నారు. కేవలం బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ను దెబ్బకొట్టడానికి ఈ రకమైనటువంటి కేసులు, ఆరోపణలు, చిల్లర మల్లర కుట్రలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని తట్టుకొని గట్టిగా మేము నిలబడతాం. ఇవాళ ఒకటే మాట మేము తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆనాడు తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా 14 ఏళ్ళు కొట్లాడినాం. 10 ఏళ్ళు మీరు మాకు ఆశీర్వాదం ఇస్తే, అవకాశం ఇస్తే అధికార పార్టీగా చాలా పనులు చేసినాం. ఇప్పుడు కూడా మీరు ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, దీన్ని కూడా ఖచ్చితంగా పోషిస్తాం. భయపడం, అదరం బెదరం, కేసులైనా ఇబ్బందులైనా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. డెఫినెట్గా ఇవాళ మా పార్టీకి ఇవాళ మా కవిత గారు, మా ఎమ్మెల్సీ గారు, మా పార్టీ నాయకురాలు, ఆమె ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలతో బెయిల్ మీద బయటకు రానుండడం డెఫినెట్గా మా అందరు కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం, ఆనందదాయకమైనటువంటి విషయం. ఇటువంటి విషయంలో ఎందుకంటే అందరి ఇళ్లలో మహిళలు ఉన్నారు. ఒక ఆడబిడ్డ 157 రోజులు ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ జైల్లో మగ్గుతున్నదంటే దాని విషయంలో కనీసం మానవ మాతృలు ఎవరికైనా కొంత సానుభూతి ఉంటుంది. కానీ వాళ్ళ మనుషుల్లాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది ప్రవర్తిస్తలేరు. కనీసం మానవ ధర్మాన్ని కూడా పాటించకుండా మానవత్వాన్ని మర్చిపోయి ఇలాంటి సందర్భంలో కూడా రాజకీయ ప్రేరేపిత దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం. ఇవాళ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలైనా, మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలైనా విత్డ్రా చేసుకోవాలి. ఇప్పటికే మా నాయకులు ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సుప్రీంకోర్టు డెఫినెట్గా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. కంటెంప్ట్ కింద డెఫినెట్గా సంజయ్పై చర్యలు తీసుకునేటట్టుగా సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని చెప్పి కోరినారు. డెఫినెట్